హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజి ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మనము డ్రోన్ పర్చేజ్ చేసినాం కదా, ఈ డ్రోన్ కొరకు ఇంకొక బ్యాగ్ పర్చేజ్ చేసిన నేను. అయితే ఈ డ్రోన్ ఏంటంటే ఇలా కొంచెము అంత కంఫర్ట్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. చూసుకోవచ్చు, ఇట్లా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. బ్యాగ్ క్వాలిటీ పర్లేదు, కాకపోతే ఇలా టైట్గా పడుతుందన్నమాట. ఇది ట్రావెలింగ్ చేసినప్పుడు అంత సేఫ్ అని నాకు అనిపించలేదు. దానికోసం నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అమెజాన్లో ఒక డ్రోన్కి ఒక కేసు పర్చేజ్ చేసిన. స్టార్ట్ ఆర్సీ అని చెప్పి ఒకటి కేసు బ్యాగ్ లాంటిది మనం పర్చేజ్ చేసినాం. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూద్దాము, ఓకేనా. అమెజాన్లో పర్చేజ్ చేసిన, ఇది మనకు 2100 రూపీస్ పడింది. ఈ అమెజాన్ వాళ్ళు ఈ విధంగా ప్యాకేజ్ పంపించారు. జస్ట్ ఒక 5 డేస్లో వచ్చేసింది మనకి, ఓకేనా. మనం ఓపెన్ చేద్దాం, పక్కన పడేద్దాం మనం. ప్లస్ ఇంకొక చిన్న బ్యాగ్లో ఇచ్చారు వాళ్ళు. ఓకే, చూసుకోవచ్చు. ఓవరాల్గా మనం ఆర్డర్ పెట్టిన డ్రోన్ కేస్ వచ్చేసి ఇది. దీన్ని ఓపెన్ చేద్దాం మనము. పర్లేదు, మంచిగానే ప్యాక్ చేసారు. ఓపెన్ చేయగానే దీనిపైన స్టార్ట్ ఆర్సీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకెక్కడ లోగోస్ ఏం లేవు దీనికి. ఇక్కడ ఒక డ్రోన్ సింబల్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇది, చాలా బాగుంది. నేను యూట్యూబ్లో కూడా చూసిన రివ్యూస్ కానీ దీని రేటింగ్ కానీ చూసే తీసుకునేది. ఎందుకంటే మనం డ్రోన్ ఇలా పెట్టుకోవడానికి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. దీంతో పాటు ఇంకేమేమి వచ్చినాయి అనేది చూద్దాం. పట్టుకోవడానికి ఇట్లా మన ఏదో కంఫర్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఆ సూట్ కేసులు ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంది ఇది. ఇట్లా అంటే ఇట్లా పైకి వస్తుంది, ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. ప్లస్ ఇంకా ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం మనం. దీంట్లో జిప్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. ఓకే, ఓపెన్ చేయగానే మనకు చూసుకోవచ్చు ఇట్లా వచ్చింది. ఇక్కడ ఒక జిప్తో ఒక చిన్న బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంతో ఒకటి మనకు ఇది కాకుండా జస్ట్ ట్యాగ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ లాగా తగిలేసుకోవడానికి కూడా ఒకటి క్లిప్ ఇవ్వడం జరిగింది. ఇది పక్కన పెట్టేస్తాం మనము. పక్కన పెట్టేసిన తర్వాత ఓవరాల్గా మన డ్రోన్ ఆర్సీ ప్లస్ బ్యాటరీస్ అండ్ ఇంకా చిన్న చిన్న మెమరీ కార్డ్స్ అండ్ డేటా కేబుల్స్ వేసుకోవడానికి ఇట్లా ఉందన్నమాట. ఇది కొంచెం మంచిగా అనిపించింది నాకు. ప్లస్ ఎటైనా క్యారీ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం కానీ ఏమైనా వచ్చినప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీంట్లో క్యారీ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక్కసారి మనం దీంట్లో నుంచి దీంట్లోకి ఐటమ్స్ షిఫ్ట్ చేద్దాం, ఓకేనా. చూసుకోవచ్చు మన డ్రోన్ అనేది. ఆల్రెడీ నేను చూసిన యూట్యూబ్లో చాలా వీడియోస్, చాలా బాగున్నాయి, ఓకేనా. ఫస్ట్ మన ఆర్సీ కంట్రోల్ తీద్దాం. ఆర్సీ కంట్రోలర్ తీసేసి చెక్ చేద్దాం. నా ఆర్సీ కంట్రోలర్, దీనికి ఇంకొక పౌచ్ అండ్ మీ దగ్గర గ్లాస్ కూడా వేయాలి. ఎందుకంటే స్క్రాచెస్ పడ్డదంటే చాలా ఇబ్బంది అవుతుంది. మనము ఇట్లా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. అన్నీ పెట్టేసినాక చూపిస్తాను నేను. దాని ప్లేస్లో దాన్ని పెట్టేసిన, ప్లేస్ డ్రోన్ ప్లేస్లో డ్రోన్ పెట్టేద్దాం మనము. ఓకే ఓకే, కంఫర్ట్గానే పడుతున్నాయి మంచిగానే, ఓకేనా. ఇంకా ప్లేస్ బ్యాటరీస్ ప్లేస్లో బ్యాటరీస్ లోడ్ చేసేస్తాం. ఓకే, ఇది మన కాంబో ప్యాక్ కాబట్టి 3 బ్యాటరీస్ వచ్చినాయి, ఓకేనా. ఇది కూడా మంచిగా సెట్ అయిపోయింది. తర్వాత మెమరీ కార్డ్స్ కానీ లేకపోతే మన కార్డేటర్ కానీ ఏమైనా ఉంటే ఇందులో వేసేసుకుందాం. ఇంకేముంటాయి మన డ్రోన్ బ్యాగ్లో? ప్రొపెల్లర్స్ అండ్ కేబుల్స్ ఉంటాయి కదా, ఇగో ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ అండ్ ఒకటి ఓటీజీ కేబుల్ ఉంచుకుంటా. ఎందుకంటే మనం డ్రోన్ ఎగిరేసిన తర్వాత అక్కడే మన ఆ ఫుటేజ్ని చూసుకోవాలనుకుంటే ఆర్సీ రిమోట్లో చూసుకోవచ్చు. ప్లస్ మొబైల్లో కూడా మెమరీ కార్డ్ చిప్తోనే ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా ఇన్స్టాట్లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ప్రొపెల్లర్స్, ఒక ఓటీజీ కేబుల్, ఒక స్కూల్ డ్రైవర్ అయితే మేజర్ కంపల్సరీ డ్రోన్తోనే క్యారీ చేస్తా, ఓకేనా. ఇంకోటి ఛార్జర్ కూడా క్యారీ చేస్తాము ఎట్లా వెళ్ళినప్పుడు, లాంగ్ వెళ్ళినప్పుడు. కాకపోతే ఇలా ఛార్జర్ పెట్టడం లేదు, బయట పెట్టుకున్న పర్లేదు, అదంతా డ్యామేజ్ అవడానికి ఏం అవకాశాలు ఏముండవు కదా. ఓవరాల్గా మన డ్రోన్ కోసం మనం పర్చేజ్ చేసిన కేసు ఇది. స్టార్ట్ ఆర్సీ అని చెప్పి కేసు ఇది, ఆ బ్రాండ్ కంపెనీ అనమాట. ఇది బాగుంది. నేను ఇంకా ఎట్లుంటుందో అని అనుకున్నాను. చూసుకోవచ్చు, మనం ఓవరాల్గా ప్యాక్ చేసిన తర్వాత మన ఐటమ్ అనేది ఇట్లా కనిపిస్తుంది, బాగుంది. మనం ఇట్లా ఒకసారి చూద్దాం. మన డ్రోన్కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఇలా పట్టింది. మనం ఇట్లా క్యారీ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఓకేనా. ఇట్లా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. కొంచెం ఎలాంటి డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉండవు. ప్లస్ మనం ఇది ఇవ్వడం జరిగింది కదా, దీన్ని కూడా ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము ఎట్లా ఉంటుంది అన్నది. ఇక్కడ ఇచ్చారు కదా లెగ్స్, ఈ లెగ్స్కి ఇట్లా ప్యాక్ చేసుకోవచ్చు ఇటు. ప్లస్ ఇటు కూడా ట్యాగ్ చేద్దాం. ఓకే, ఓవరాల్గా ట్యాగ్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఉంటుంది. ఇది
హైట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎట్లుంటుంది అనమాట వేసుకోవచ్చు. ఇంకా పెద్ద కావాలంటే ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఎటైనా వెళ్ళినప్పుడు ఇట్లా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఓవరాల్గా బ్యాగ్ సూపర్. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం మనము. ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ సేఫ్టీ. ఈ బ్యాగ్ కూడా క్వాలిటీ సూపర్ ఉంది. క్వాలిటీ పరంగా వాళ్ళు డీజే కంపెనీ వాళ్ళు రాజే పడలేదు, కానీ జస్ట్ చిన్నగా చాలా చిన్న సైజులో వీళ్ళు ప్యాక్ చేయడానికి ప్రాసెస్ చేశారు అనమాట. యాక్చువల్లీ కంపెనీ నుంచి కూడా ఇందులోనే ప్యాక్ అయ్యి వస్తుంది. సేఫ్టీ అనిపించలేదు నాకు, ఎందుకంటే మనం ఏమైనా బ్యాగ్ దీంట్లో పెట్టుకునే కానీ బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత పిల్లలు కానీ ఎవరైనా కానీ దాని మీద కూర్చోవడము లేకపోతే దాని మీద ఇట్లా చేలు పెట్టడం జరిగితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఎందుకైనా మంచిగా అని చెప్పేసి నేను బ్యాగ్ ఆర్డర్ పెట్టేసిన. ఈ బ్యాగ్ ఇంకా వేరే ఏమైనా యాక్సెసరీస్ మన డీజే గింబల్కి వాటికి వీటికి మనం యూజ్ చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఓకే అండి, మనం బ్యాగ్ చూసినాం కదా ఇప్పటిదాకా. ఓకే, క్వాలిటీ అనేది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఇది. ఎందుకంటే ఇది రైనీ సీజన్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేసినా కూడా డ్రోన్ దడవకుండా ఉండడం కోసం చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఈజీ టు క్యారీ. ఇది ఇంకా ఈజీ టు క్యారీ ఉంటుంది, కాకపోతే సేఫ్గా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది, ఇట్లా పట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేసిన 2100 రూపీస్ పడింది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. స్టార్ట్ ఆర్సీ అని చెప్పి దీని కంపెనీ నేము. దీంట్లో ఆల్ డ్రోన్స్ అంటే డీజేలు కూడా చాలా చాలా మోడల్స్ ఉంటాయి కదా, ఆ మోడల్కి తగ్గట్టు మనం మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని డ్రోన్ కేస్ అనేది పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మోడల్కి కదా సైజ్ అనేది డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. మనం మోడల్ నెంబర్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ఇది ఓకే వేసుకోవాలి. ఓవరాల్గా బ్యాగ్ అనేది నాకు బాగా నచ్చింది. మన వీడియో ఇది ఏంటంటే డ్రోన్ కోసం సేఫ్టీ కోసం తీసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.